సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఇంకా 6 మందికి మంత్రి పదవులు ఇవ్వాలి. సో అందులో కీలక మంత్రి పదవులు చూసుకున్నట్టయితే హోంమంత్రి కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఈ రెండు కూడా ఇంకా సీఎం గారి చేతిలోనే ఉంది. సో ఇప్పటికీ బీజేపీ వాళ్ళు విద్యామంత్రి కావాలని అని చెప్పేసి కూడా వెటకారంగా ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. వెటకారం అని కాదు, నిజంగానే విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు లేరు. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 20 రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేరు. అలాగే హైదరాబాద్లో చూసుకున్న ఇతర ఊర్లలో చూసుకున్నట్టయితే అసలు లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. దానికి గల కారణం హోంశాఖ మంత్రి ఉంటే, సో హోంమంత్రి ఉంటే అన్ని శాఖల వారిగా వారు కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తుండే అని చెప్పేసి కూడా వివిధ రకాలుగా వస్తున్నాయి. సో మొత్తానికి మరి దాదాపుగా 6 మందిలో కాకుండా 4గురికి అయితే మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అందులో ఢిల్లీకి ఇప్పటికీ మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే కీలక నేతలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. మరి మొత్తానికి డెఫినెట్గా వీరికే మంత్రి పదవులు అని చెప్పేసి అంటున్నారు. అందులో ఒకసారి చూసుకున్నట్టయితే ఎవరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఏ కోటల వారికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నాయి, జిల్లాల వారిగా సెలెక్ట్ చేస్తున్నారా లేకపోతే ఇంకా ఇతర అంశాలు కూడా చూస్తున్నారా అనేది ఒకసారి చూద్దాం. సో ప్రస్తుతం మనకి అందిన సమాచారం మేరకి వీరికే మంత్రి పదవులు అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి చూసుకుందాం ఎవరెవరికి మంత్రి పదవులు ఉన్నాయో. సో మొత్తానికి కాంగ్రెస్లో మంత్రులు ఎవరు, సో మనకి తెలిసిన పేర్లు అనేది ఒకసారి చూద్దాం. సో దాదాపుగా మొదటిగా బల్మూర్ వెంకట్, సో ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బల్మూర్ వెంకట్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. 10 సంవత్సరాల పాటు తను బీఆర్ఎస్ పార్టీకి అగనిస్ట్గా ఫైట్ చేయడంలో బల్మూర్ వెంకట్ సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్ నుంచి, గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా ఇప్పటివరకు ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు. సో ఎమ్మెల్సీ కోటాలో బల్మూర్ వెంకట్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే బల్మూర్ వెంకట్కి విద్యా సంస్థల పైన ప్రతి ఒక్క అంశం పైన అవగాహన ఉంది. డెఫినెట్గా బల్మూర్ వెంకట్ని కనుక మంత్రి పదవులు తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అలాగే రాహుల్ గాంధీ గతంలో కూడా యువకులకి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఆ కోటలో అయినా సరే, యువకుల కోటలో అయినా సరే బల్మూర్ వెంకట్కి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇదే అంశం పైన కేసీ వేణుగోపాల్ తోటి అలాగే ఏఐసిసి అగ్రనేతలతో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. సో హైదరాబాద్ నుంచి, గ్రేటర్ హైదరాబాద్ నుంచి బల్మూర్ వెంకట్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా, ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అవకతవకల పైన ఫైట్ చేయడంలో బల్మూర్ వెంకట్ సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో తన ప్రాణం మీదకి వచ్చినా కూడా బల్మూర్ వెంకట్ ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా వెనకెయ్యకుండా సో పోరాడుతూనే ఉన్నారు. ఆ విషయంలో కూడా తనకి ఎమ్మెల్సీ రావడం అనేది జరిగింది. అదే ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నుంచి, దాదాపుగా మెదక్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉండగా అందులో ఒక నియోజకవర్గం మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ ఒక్క నియోజకవర్గం మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ రావు గెలవడం అనేది జరిగింది. మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుంచి ఓడిపోయినప్పటికీ మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నుంచి గెలిచి మెదక్లో బీఆర్ఎస్ జెండాకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడంలో మైనంపల్లి రోహిత్ రావు సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తను అంటే అబ్రాడ్లో, ఇతర దేశాల్లో కూడా డాక్టర్ చేసిన అనుభవం కావచ్చు, తర్వాత సేవా గుణం కావచ్చు, తర్వాత మైనంపల్లి హనుమంతరావు అండదండలు ఉండడం కావచ్చు, ఇలాంటివన్నీ క్వాలిటీస్ చూసుకున్న అందులో యువకుడిగా కూడా మైనంపల్లి రోహిత్ రావుకి మంచి ఫాలోయింగ్ ఉందనేది చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా యువకుల కోటాలో, అలాగే మెదక్ నుంచి కూడా ఇప్పటివరకు ఎవరికి కూడా మంత్రి పదవి రాలేదు కాబట్టి మెదక్ జిల్లా నుంచి మైనంపల్లి రోహిత్ రావుకి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే చర్చ జోరుగా సాగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాకి న్యాయం చేస్తారు, ప్రతి ఒక్క జిల్లా నుంచి ఎవరినో ఒకరిని మంత్రి పదవిలో తీసుకుంటారు కాబట్టి సో మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే వాకిటి శ్రీహరి పేరు ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాకిటి శ్రీహరి గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు 14 సీట్లు వస్తే డెఫినెట్గా ముదిరాజ్ బిడ్డని మంత్రివర్గంలో తీసుకుంటామని. అండ్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ముదిరాజులు అంటే వాకిటి శ్రీహరి తప్ప వేరే వాళ్ళు కూడా ఎవరు కూడా ఎమ్మెల్యేగా గెలవలేరు. మొన్న నీలం మధుకి ఎంపీగా టికెట్ వచ్చినప్పటికీ అక్కడ రఘునందన్ రావు గెలవడం అనేది జరిగింది. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి కూడా
వాకిటి శ్రీహరికి అవకాశం లభించనుంది. సో మొత్తానికి వాకిటి శ్రీహరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ముదిరాజ్ కమ్యూనిటీ కావడం అనేది వాకిటి శ్రీహరికి మెయిన్ ప్లస్ పాయింట్గా కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పక్కన పెడితే ముదిరాజ్ కమ్యూనిటీ సంబంధించి వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రాబోతుందని చెప్పేసి కూడా జోరుగా వార్తలు వస్తున్నాయి. సో వాకిటి శ్రీహరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. అలాగే జీవన్ రెడ్డి పేరు కూడా, ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్నారు, మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎంపీగా ఓడిపోయినప్పటికీ గతంలో జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి కంచుకోటగా ఉండే. సో మొన్న జరిగినటువంటి పరిణామాలు, సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, తర్వాత జీవన్ రెడ్డి గారు అలగడం, పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్పడం, వెంటనే బట్టి విక్రమార్క అలాగే శ్రీధర్ బాబు రంగంలో దిగడంతో మంత్రి పదవి ఆఫర్ రాబోతుంది, సోనియా గాంధీ డైరెక్ట్గా ఫోన్ చేసింది అని చెప్పేసి కూడా ఒక టాక్ వినిపిస్తుంది. అలాగే నిజామాబాద్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. సో ఇక్కడ సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపించినప్పటికీ, మదన్ మోహన్ రావు పేరు బలంగా వినిపించినప్పటికీ, సో జీవన్ రెడ్డి గారి అలక మేరకు వారికి ఒక మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సో జీవన్ రెడ్డి గారికి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో డెఫినెట్గా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు. అందులో నిజామాబాద్ జిల్లాకి ఇప్పటివరకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి సో జీవన్ రెడ్డి పేరు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. తర్వాత సో ఫిరోజ్ ఖాన్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఫిరోజ్ ఖాన్ ఢిల్లీలోనే ఉన్నారు. సో హైదరాబాద్ చెందిన నేతగా, అలాగే ఎంఐఎంకి చెక్కు పెట్టే నేతగా, అలాగే ఒక యువకుడిగా, మైనార్టీ నేతగా ఫిరోజ్ ఖాన్కి పేరుంది. అలాగే మైనార్టీ కోటలో కూడా ఎవరు కూడా ఇప్పటివరకు ఎమ్మెల్యేలు గెలవలేదు. అక్కడ షబీర్ అలీ కావచ్చు, షబీర్ అలీకి అవకాశం రాలేదు. సో ఫిరోజ్ ఖాన్ నాంపల్లిలో స్వల్ప మెజార్టీతోటి ఓడిపోవడం అనేది కూడా జరిగింది. సో ఫిరోజ్ ఖాన్ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్గా కూడా పేరుంది. సో ఫిరోజ్ ఖాన్కి గ్రేటర్ హైదరాబాద్ కోటలో మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది. అండ్ మైనార్టీ వర్గంలో అయినా సరే డెఫినెట్గా ఒక మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి అది ఫిరోజ్ ఖాన్కే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో మొత్తానికి మరి ఫిరోజ్ ఖాన్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అలాగే మరికొంతమంది పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇంకెవరి పేర్లు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. అంటే వీళ్ళ పేర్లు అయితే డెఫినెట్గా ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. మరి వీరు కాకుండా ఇంకెవరు మంత్రివర్గంలో చోటు ఉండే అవకాశాలు ఉన్నాయనేది చూసుకున్నట్టయితే, ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి, సో సీనియర్ నాయకులు, అలాగే గతంలో స్పీకర్గా చేసిన అనుభవం కావచ్చు, మంత్రిగా చేసిన అనుభవాలు. సో వీరు కనుక క్యాబినెట్లో ఉంటే డెఫినెట్గా సూచనలు సలహాలు తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఇటీవల రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. అందుకని మేము కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటున్నామని చెప్పేసి కూడా అన్నారు. సో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి సో డెఫినెట్గా పోచారం శ్రీనివాస్ గారికి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి మాట ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పటికే జగిత్యాల ఇష్యూ వల్ల జీవన్ రెడ్డి గారికి పిలుపు వచ్చింది. మా నిజామాబాద్ జిల్లా నుంచి వీరిద్దరిని తీసుకుంటారా, లేకపోతే జీవన్ రెడ్డి గారిని తీసుకొని వీరికి ఇంకేదైనా దాని తగ్గట్టు క్యాబినెట్ హోదాకు తగ్గట్టు పదవి ఇస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. అలాగే బీర్ల ఐలయ్య, సో బీర్ల ఐలయ్య పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. కుర్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గొల్ల కుర్మాలకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా మంత్రి పదవి రాలేదు. సో మరి ఆలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీర్ల ఐలయ్య గారికి డెఫినెట్గా మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్టయితే గొల్ల కుర్మ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్యకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అలాగే ప్రతి ఒక్క మంత్రివర్గంలో ఇప్పటివరకు అటు వైఎస్ క్యాబినెట్లో కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో కావచ్చు, కేసీఆర్ క్యాబినెట్లో కావచ్చు, గొల్ల కుర్మకు సంబంధించి ఒక మంత్రి పదవి అయితే ఇచ్చే ఆనవాయితీ. మరి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో బీర్ల ఐలయ్యకి ఎటువంటి స్థానం కల్పిస్తారనేది వేచి చూడాల్సిన విషయం. తర్వాత వీర్లపల్లి శంకర్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. వీర్లపల్లి శంకర్ రజక సామాజిక వర్గానికి చెందిన నేత. సో రజక సామాజిక వర్గానికి చెందిన నేతనే ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో కీ రోల్గా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్ క్యాబినెట్లో కూడా రజక సామాజిక వర్గ నేతకి మొదటిసారి గెలిచినప్పటికీ మంత్రివర్గంలో చోటు కల్పించడం అనేది జరిగింది. అలాగే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కూడా వీర్లపల్లి శంకర్కి పేరుంది. సో రజక సామాజిక వర్గం నుంచి వీర్లపల్లి శంకర్కి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ఊహాగానాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కావచ్చు, అంటే విభజన ప్రకారం
రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా వీర్లపల్లి శంకర్కి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి. సో మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇబ్రాహీంపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004లో భారీ మెజార్టీతో గెలవడం అనేది జరిగింది. తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోయినప్పటికీ జస్ట్ 300 ఓట్ల తోటే ఓడిపోయారు. తర్వాత ఇప్పుడు భారీ మెజార్టీ తోటి మల్రెడ్డి రంగారెడ్డి గారు గెలవడం అనేది జరిగింది. తర్వాత సీనియర్ నాయకుడిగా రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా కూడా మల్రెడ్డి రంగారెడ్డికి పేరుంది. సో మరి మల్రెడ్డి రంగారెడ్డి గారికి సీనియర్ కోటాలో డెఫినెట్గా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటివరకు మంత్రివర్గంలో ఒకరు స్పీకర్ గారు మాత్రమే ఉన్నారు కాబట్టి ఆ కోటాలో కూడా అంటే జిల్లాల వారీగా కూడా మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రివర్గంలో చోటు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అలాగే రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆల్రెడీ మంత్రి పదవి ఉంది. అలాగే ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే టీపీసీసీ చీఫ్గా అయినా సరే రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నారు. అండ్ హోంమంత్రి కావాలన్నది తన ఉద్దేశం అని చెప్పేసి అంటున్నారు. మరి ఆల్రెడీ అన్న ఉన్నారు. అలాగే ఉమ్మడి నల్గొండకు సంబంధించి ఇద్దరికి మంత్రి పదవులు ఉన్నాయి. మరి ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. మరి అక్కడ దేవరకొండకు సంబంధించి బాలు నాయక్ పేరు కూడా వినిపిస్తుంది. ఒకవేళ ముగ్గురికి కనుక ఇస్తే విభజన అంటే జిల్లాల వారీగా అంత న్యాయం చేయలేకపోయిన వాళ్ళు అవుతారు. మరి టీపీసీసీ ఇస్తారా, మంత్రి పదవి ఇస్తారా అనేది చూడాలి. అలాగే దానం నాగేందర్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అంటే మంత్రి పదవి ఇస్తారనే దానం నాగేందర్ ఇటు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున టాక్ కూడా వినిపించింది. అందుకని ఎంపీగా కూడా తను పోటీ చేశానని చెప్పేసి కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగింది. అలాగే హైదరాబాద్కి సంబంధించి కూడా దానం నాగేందర్కి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఒకవేళ హైదరాబాద్ నుంచి ఇప్పటికైతే ఫిరోజ్ ఖాన్ మైనార్టీ కోట అండ్ బల్మూర్ వెంకట్ ఇటు ఎన్ఎస్యూఏ కావచ్చు. తర్వాత ఒక యువకుడిగా బల్మూర్ వెంకట్కి అవకాశం ఇస్తే హైదరాబాద్ కోటలో దానం నాగేందర్కి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సో వీరిగాక ఇంకెవరికైనా మంత్రి పదవులు వచ్చే అవకాశాలు ఉంటే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.